సాయిరామ్. ఓం ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య కిరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన వేదిక. ఈరోజు విశేష కార్యక్రమము రుద్ర ప్రశ్న. నిన్న జరిగిన ఏకాదశ రుద్ర అభిషేక రథానికి సారథ్యం వహించి విజయము దిగ్విజయం చేసిన మన రథ సారథి అయినటువంటి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ, ఈరోజు రుద్ర ప్రవచనకర్త, పరిశీలన ప్రవచనకర్త అయినటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారిని మరి స్వామి యొక్క దివ్యాశీస్సులతోనూ, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతోనూ, మా ఆత్మీయ సభ్యుల యొక్క శుభకామనలతోనూ వారు రుద్ర ప్రవచనంలోకి అడుగు పెట్టాలని వారిని స్వాగతిస్తూ, వారిని ఆహ్వానిస్తూ, ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. 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 అందరికీ నమస్కారం. సో మనం 7వ అనువాకంలో మంత్రాలు చెప్పుకుంటున్నాం. ఓం నమో భగవతే రుద్రాయ. నిన్న ఆ రుద్ర ఏకాదశి రుద్రాభిషేకం గురించి అన్నారు కాబట్టి అందులో జస్ట్ 2 మాటలు జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. ఈ ముఖ్యంగా 10వ అనువాకంలోను శమకంలోను ఉన్నటువంటి ఆ మంత్రాల్లో ఎక్కడెక్కడైతే వధి అనే నామం కనపడుతూ ఉంటుంది, స్పెషల్లీ ఇక్కడ 10వ అనువాక మంత్రాల్లో వధి అంటే వధించటం, అక్కడ ఆ చేసి అవధి అనే నామంగా మనం చెప్పుకోవాలి, అంటే రక్షించటం. వధి అంటే వధ, చంపటము. అవధి అంటే రక్షణ. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. అది కొంచెం గమనించుకుంటే మనం వధి అనాలా అవధి అనాలా? అవధి. మనసు అంటే మనః అవధి మనోవధి. అదే మానవ మహంసమాత మానవ అర్భకం మానవ ఉక్షంతమోద మానవ ఉక్షితం మానవ అవధి పితరం మోత అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన మనసులో భావన అంటే పిల్లలు అన్నమాట. వాళ్ళు చిన్న పిల్లలు, అర్భకులు అంటే చిన్న పిల్లలు. మా పిల్లల్ని గాని మా పెద్దవాళ్ళని గాని వధించొద్దు, రక్షించు అనే ప్రార్థన అది. అందులో ఆ 10వ అనువాకంలో ఉండే అదంతా కూడా కోరికలకి సంబంధించిన ప్రార్థన. ఆల్మోస్ట్ 1వ అనువాకానికి 10వ అనువాకానికి వాటిని మనం ఋగ్వేద మంత్రాలు అనుకోవచ్చు. వాటిని మిగతా 2వ అనువాకం నుంచి 9వ అనువాకం దాకా ఉండే మంత్రాలని చిన్న పదాలుగా ఉండే యజుమంత్రాలు. ఈ 1వ అనువాకంలో మంత్రాలు కొంచెం పెద్దగా లాంగ్గా 4-5 సెంటెన్సులు కలిసి ఉంటాయి. 10వ అనువాకంలో మంత్రాలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. ఈ 1వ అనువాక మంత్రాలని 10వ అనువాక మంత్రాలని కొంచెం తుల్యంగా ఉండటం మీరు చూడొచ్చు. సో అది ఒక సూచన. రెండోది, అట్లాగే చమకం చెప్పేటప్పుడు కృష్ణపచ్చంచమే, రెండోసారి మళ్ళీ కృష్ణపచ్చంచమేనే ఉంటుంది. ఒకటి కృష్ణపచ్చంచమే అంటే రెండోది అకృష్ణ, అక్కడ ఆకలిపేటట్టయితే అంటే తెలుపు నలుపు, మంచి చెడు రెండిటికి నేను యజ్ఞభావంలో నేను స్వీకరిస్తున్నాను. అట్లా అక్కడ కూడా అకారాన్ని కలపవలసి ఉంటుంది. అది కొంచెం గమనించుకుంటే ఇందులో ఏంటంటే శ్రద్ధ, భగవంతుడి మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం, జగద్హితం, ఆ 3 ఉన్నప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి, అందులో సందేహం లేదు. స్టిల్ మన ఎంతవరకు మనకి జాగ్రత్త తీసుకోగలుగుతామో అది తీసుకోవటం అనేది మన బాధ్యత. అందుకోసం జస్ట్ ఐఎమ్ షేరింగ్ దట్ థాట్. ఇప్పుడు 7వ అనువాకంలో మనం మంత్రాలు చెప్పుకుంటున్నాం. 7వ అనువాకంలో 1, 2 మంత్రాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 3వ మంత్రం, ఇవాళ 3వ మంత్రాన్ని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఈ 3వ మంత్రంలో కూడా 2 నామాలు, పరబ్రహ్మ యొక్క 2 నామాలు మనం చూస్తాం. ఈ రుద్రంలో ఉన్న నామాలన్నీ కూడా మొత్తం 300 ప్రత్యేకమైన పరబ్రహ్మ నామాలు, త్రిశిత నామాలు అని అనుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకున్నప్పుడు ఇందులో కనపడుతున్న అతి సాధారణమైన అంటే ఆ పరబ్రహ్మని అప్లై చేస్తూ ఈ నామాలు చెప్తున్నాం. నమఃపాగం సవ్యాయ చ రజస్యాయ చ అంటే ధూళికణం, పాంసవ్య అంటే ధూళికణం,
పాగుంసవ్య అన్నదానికి ఆ గకారం అందులో పలకదు. పాంసవ్య అంటే ధూళికణం, ఎందు అనువాకంలో వస్తుంది. ఓ ధూళికణ స్వరూప పరబ్రహ్మ నీకు నమస్కారం అంటున్నాడు అందులో. అట్లా ఇక్కడ ఈ నామాలన్నీ కూడా ఇందులో 7వ అనువాకంలో అన్ని ఒక్కొక్క మంత్రంలో రెండు నామాలు మనకు కనపడుతూ ఉంటాయి. దుందుభి అహన్య అంటే దాన్ని మోగించే దండం. ఈ 2 స్వరూపంలోనూ భగవంతుడా నీకు నమస్కారం అంటే ధర్మాన్ని అర్థం చేసుకునే దానికి ఆచరణకి నన్ను ప్రేరేపించమని అంతర్గతమైనటువంటి భావం. నాదమే నాదస్వరూప, నాదానికి నన్ను నాదస్వరూపుడుగా నన్ను మాదిరిగా పుట్టించావు, అంతర్గతమైనటువంటి నాదాన్ని నేను అనుభూతం చేసుకునే దానికి నన్ను ప్రేరేపించు, ఆ మాదిరిగా ఆ స్థితికి నన్ను తీసుకుపో అన్న భావన మనకు అందులో కనపడుతుంది. సో ఆ పరంపరలో ఆ 7వ అనువాకంలో మానవ మహర్షి నుండి రోమస్య మహర్షి చెప్పిన మంత్రాల్లో ఈ 16 మంత్రాల్లో 2 కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 3వ మంత్రంలోకి మనం వచ్చాం. ఈ మంత్రాన్ని కనుక చూసేటట్టయితే చాలా సింపుల్ గా ఉన్న 2 మాటలు ఈ మంత్ర రూపంలో మనకు కనపడతాయి. ఏమిటి మంత్రం? ఓం నమో దూతాయ చ ప్రహితాయ చ, ఇంతే మంత్రం. ఈ యజుమంత్రం జస్ట్ 8 అక్షరాలు యజుమంత్రం. దూతాయ చ ప్రహితాయ చ, అందులో ఉన్న ప్రధానమైన పదాలు ఒకటి దూత, ఇంకొకటి ప్రహిత. సో దూత అంటే మనందరికీ తెలుసు, దూత అంటే రిప్రజెంటేటివ్. ఎవడైతే మన తరఫున పోయి ఆ పని చేసేదానికి కార్యనిర్వాహకుడుగా అఫీషియల్ రిప్రజెంటేటివ్ని ఎవరినైతే, ఆల్ అంబాసిడర్ ఫర్ ఎగ్జాంపుల్, మన తరఫున రాజు తన తరఫున ఎవరినైతే పంపించి కార్యనిర్వహణకి పంపించాడో అతన్ని దూత అంటాం. ప్రహిత అంటే ప్రకృష్ట హిత ప్రహిత. హితం అంటే మేలు కోరటం, ప్రకృష్టంగా హితం కోరేవాడు కాబట్టి ప్రహితుడు. ఇంతే అర్థం. దీని అర్థం ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని దూతగాను ప్రహితుడుగాను చెప్తున్నారు. సో దీనిలో ఉన్నటువంటి అంతరార్థాలని, సాధనాపరమైన భావాల్ని మనం ఇట్లా తీసుకోవచ్చు. మిగతా అన్ని మంత్రానికి ఋషి ఈ మంత్రాలన్నిటికీ ఈ 16 మంత్రాల్ని ఒకే ఒక దర్శనంగా, మహాదర్శనంగా రోమస మహర్షి చూశాడు. ఆ రోమస మహర్షి ఈ మంత్రాల పరంగా చూసినటువంటి ఆ బిల్ల వేషధారి అయినటువంటి పార్వతీ పరమేశ్వర్లు, పార్థుడిని రక్షించిన పార్వతీ పరమేశ్వర్లు, అనంతమైనటువంటి శక్తి పార్థుడికి ఇచ్చిన పార్వతీ పరమేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ మంత్రాల అన్నిటికీ కూడా అధిష్టాన దేవతలు. ఈ మంత్రాల యొక్క పరిపూర్ణమైన సమిష్టి భావన ఏమిటంటే ఆ రూప దర్శనం. అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో ఈ మంత్రాల యొక్క సాధారణమైనటువంటి అర్థాన్ని హితుడు, ప్రకృష్టమైనటువంటి హితుడిని ప్రహితగాను, రిప్రజెంటేటివ్గా తన యొక్క ప్రతినిధిగా పంపబడ్డవాడుగా ఈ దూత అనే మాటని మనం అర్థం చేసుకోవచ్చు. వీటి బ్యాక్గ్రౌండ్ పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకున్నప్పుడు 1వ మంత్రంలో దుందుభి అహన్య అని భేరీని దండాన్ని అంటే ఏంటి, ధర్మపరమైనటువంటి యుద్ధానికి ఆహ్వానిస్తూ బాహ్యంగా అయ్యేటట్టయితే, అంతర్గతంగా అయ్యేటట్టయితే సాధనాపరమైనటువంటి అంతర్గత నాదాల్ని అర్థం చేసుకునేదానికి, అనుభవించగలిగేదానికి, మనలో నుండి శక్తుల్ని ప్రేరేపిస్తూ చెప్పబడ్డటువంటి మంత్రాన్ని దుందుభి అహన్య అనుకునేటట్టయితే, ఆ 2వ మంత్రంలోకి వచ్చేటప్పటికి దాన్ని పొందటానికి కావలసిన దృఢత్వాన్ని, నిశ్చితమైనటువంటి పరిశీలన, అంటే దృష్టవే అంటే దృఢం, నిశ్చయం, ధైర్యం అనుకున్నాం. ప్రముష అంటే నిశ్చితమైనటువంటి పరిశీలన అని ఎగ్జాంపుల్గా కూడా మనం ఏం చెప్పుకున్నాం, అంత పెద్ద యుద్ధం చేయబోయే ముందు సాక్షాత్తు పాశుపతాస్త్రమే తన దగ్గర ఉన్నది. పాశుపతాస్త్రం ఒక్కసారి కనుక వేసేటట్టయితే మిగతా అది లేదు, మొత్తం అంతా వెళ్ళిపోతారు. సమస్తమైనటువంటి పశుపాశ బంధాలు తెగిపోతే ఇంకెవడు ఉండడు అక్కడ. అట్లాంటి పాశుపతాస్త్రాన్ని తన దగ్గర పెట్టుకుని కూడా, సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడినే తన రథసారథిగా పెట్టుకుని కూడా ఒకసారి బేరీజ్ వేసుకుందాము, మంచి చెడులు, ఎవరి శక్తి ఎంత, ఏం చేయాలి, ఎట్లా ముందుకు ప్రొసీడ్ కావాలి, యాక్షన్ చేసే ముందు ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని డిసైడ్ చేసుకునే దానికి 2 సైన్యాల మధ్యకి పోయి పరిశీలించి చూడటం అనే పద్ధతిని అర్జునుడు కృష్ణుడి యొక్క గైడెన్స్ లో చేయటం అనేది ప్రధానంగా మనం చూస్తాం. సో ఆ పరిశీలనకి తగ్గట్టుగానే సపోజ్ యుద్ధం మొదలుపెట్టు భామని ఈయన భేరీ వాయించి యుద్ధం మొదలు పెట్టుకుంటే గీత అనే మాటే లేదు.
ఈ పరిశీలన ఆయనకి మనసులో కొంచెం సంకోచం కలగటం, వ్యామోహం లేదా మోహంతో ఎప్పుడైతే దానికి కొంచెం ఇది చంపటమా, దీనికోసం అంతటి శక్తివంతుడు, అంతటి మహావీరుడు, సాక్షాత్తు పాశుపతాన్ని తన దగ్గర గలవాడు, వీళ్ళందరినీ చంపటమా నేను చేయవలసిన పని, ఈ చుట్టాలని చంపటమా అని ఆ చుట్టాలు అనే మోహాన్ని పోగొట్టేదానికి గీత అనే మహత్తరమైన గ్రంథం ఆ నిశితమైన పరిశీలన మధ్యలోనే చెప్పబడ్డది అనే మాట మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే నిశ్చితమైన యుద్ధం చేయటమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అమెరికాకి ఇండియాకి గొడవ నడుస్తోంది. మాట మాట్లాడితే తూటాలాగా బూతులు తిట్టుకునే పద్ధతిగా మాట్లాడుకుంటే జరుగుతుంది. అసలు నిశ్చితమైన పరిశీలన లోపించటం అనేది ఇవాళ ప్రపంచంలో చాలా గమనిస్తున్నాం మనం. అంటే ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ కావాలన్నా, ఈవెన్ లౌకిక జీవితంలో సక్సెస్ కావాలన్నా ఆ దృఢత్వం, నిశ్చితమైన పరిశీలన గురించి రెండో మంత్రంలో చెప్పటాన్ని దృష్ణవే ప్రముశాగా మనం అర్థం చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మంత్రంగా దూత ప్రహిత చెప్తున్నారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్తో దీన్ని అర్థం చేసుకోవాలి అనేది మనం అర్థం అవుతుంది. ఎందుకని జస్ట్ రిప్రజెంటేటివ్, ఎవడో ఒక రిప్రజెంటేటివ్ని పంపిస్తాం, ఆ పని పూర్తి అయిపోయినాక వాడి పని అయిపోతుంది, మన పని అయిపోతుంది. లేదు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్, నా తరఫున నువ్వు పోయి రిజిస్ట్రేషన్ చెయ్యి అని ఎవడికో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. సో అట్లాంటిది దూత అంటే దాని అర్థం అది. సో ప్రహిత అంటే మేలు కోరటం. అందరూ ప్రతివాడు మేలు కోరేవాడే సేవ చేస్తాడు, సేవకుడు, ఇవన్నీ రకరకాల మాటలు మనం చెప్పుకుంటున్నాం. సో కొంచెం నిశ్చితంగా పరిశీలించి ఆ 1, 2, 6 అనువాకంలో మంత్రాలు ఆ బ్యాక్గ్రౌండ్ పరంగా ఈ మంత్రాన్ని కనుక అన్వయం చేసుకుంటే ఈ దూత ప్రహితాన్ని వేదపరమైనటువంటి భావంగా మనం, ఇది వేదంలో మంత్రం కాబట్టి వేదపరమైన భావనగా మనం అర్థం చేసుకుంటే వేదాలన్నిట్లోనూ మొట్టమొదటి మంత్రాన్ని ఋగ్వేదం, మొదట చెప్పబడ్డ వేదం ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో కూడా మొదటి మంత్రాన్ని ఒకసారి కనుక మనం చూసేటట్టయితే అగ్నిమీళే పురోహితం అని అది కనపడుతుంది మనకి. అగ్ని దూతం వృణీమహే, అగ్నిమీళే పురోహితం అది కనపడుతుంది మనకి. ఈ అగ్నిని గురించి మనకి ఏం చెప్తారు అంటే వేదం అంటేనే జ్ఞానం. అందులో మొదటి మంత్రం ఋగ్వేద మంత్రం. ఆ ఋగ్వేద మంత్రం కూడా అగ్ని గురించి చెప్తున్నాడు. అగ్రియ అంటే ప్రథముడు అనుకున్నాం, అగ్ని అంటేనేమో అగ్ని స్వరూపుడు అనుకున్నాం. మొట్టమొదట కొలవబడ్డవాడుగా అగ్రియ. సో ఈ మంత్రం యొక్క సూచన మనం చూసేటట్టయితే అగ్ని దూతం వృణీమహే, అగ్నిమీళే పురోహితం అది కనుక మనం ఒకసారి చూసేటట్టయితే ఈ దేవతలందరికీ కూడా అగ్నిని దేవముఖుడు అని పిలుస్తారు. దేవతలందరికీ ప్రతినిధి అంటారు. అంటే వాళ్ళు దేవతలు ఎవరు ఏ పని చేయాలన్నా సరే అగ్నిముఖంగానే మనం దేవతల్ని ఆహ్వానించి చేయటమే యజ్ఞ కార్యక్రమం అనే మాట కూడా మనం అనుకున్నాం. సో ప్రతినిధి అన్నప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలన్నా, ఏ దేవతకి మనం ఏది ఇవ్వాలన్నా ఆ ప్రతినిధికి ఇచ్చేటట్టయితే ఆ ప్రతినిధి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు అని యజ్ఞపరంగా దీన్ని ఆలోచించినప్పుడు పెద్దలు మనకి చెప్పే మాట ఏమిటంటే అగ్నిహోత్రుల్లో ఏ పర్టికులర్ దేవతని గురించి మనం ఆహ్వానిస్తూ ఈ ఆహుతి ఆ దేవతకి చెందాలి అని అగ్నిలో మనం వేస్తామో అగ్ని తీసుకుపోయి దాని తన యొక్క ప్రతినిధి అయినటువంటి అగ్నికి ప్రతినిధి సూర్యుడు, తన ప్రతినిధి అయినటువంటి సూర్యుడికి ఇస్తాడని, ఆ ద్యులోకంలో జ్యోతిర్మయ లోకంలో నుండి సూర్యుడు ఏ దేవతకి ఏ ఆహుతిని ఇయ్యాలో దాన్ని ఆయన పంపిస్తాడని ఈ మాట పెద్దవాడు. అంటే ఏమన్నమాట, ఈ జ్యోతిర్మయ లోకంలో కూడా ఈ అగ్నితత్వాన్ని, సో సూర్యుడి అధిదేవత అగ్నితత్వాన్ని, ఆ సూర్యుడు యొక్క తత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకునేదానికి మనం అనుసరించేది గాయత్రి మంత్రం. కాబట్టి గాయత్రిని మంత్రంగా మనం తీసుకున్నప్పుడు గాయత్రికి అధిష్టాన దేవతగా సూర్యుడిని చెప్తాము. ఆ సూర్యుడిని మంత్రంగా తీసుకున్నప్పుడు సూర్యుడికి అధిష్టాన దేవతంగా అగ్నిని చెప్తాము. సో అగ్నిని అధిష్టాన దేవతగా తీసుకున్నప్పుడు అగ్నిని ప్రధాన దేవతగా తీసుకున్నప్పుడు అగ్నికి అధిష్టాన దేవతగా రుద్రుడిని చెప్తాము. ఈ పరంపర ఆ మాదిరిగా ఉంటుంది. మళ్ళీ ఆ మొదటి మంత్రానికి కనుక ఆ 4 నమస్కారాల పరంగా చూసేటట్టయితే గాయత్రి మంత్రం మనం మొదలుపెట్టి చేస్తున్నా సరే నిత్య జీవితంలో ప్రతి క్షణం మనం చేసేది గాయత్రి. తెలియకుండా చేస్తే శ్వాస, తెలిసి చేస్తే సోహం, మంత్రపరంగా చేస్తే గాయత్రి మంత్రం.
లేదు దాన్ని ఇంకా ఉపాసనా పరంగా చేసేటట్టయితే 3 రకాలైనటువంటి శ్రీ విద్యాపరమైనటువంటి బాలా మంత్రం, షోడశి మంత్రం, పంచదశి ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా గాయత్రి యొక్క ప్రత్యేకమైనటువంటి రకరకాల రూపాలైన గాయత్రి తత్వంగా మనకు అర్థమవుతుంది. సో ఈ గాయత్రి తత్వాలన్నిటికీ అధిష్టాన దేవత సూర్యుడని, సూర్యుడికి అధిష్టాన దేవత పరమేశ్వరుడి అనే మూల కారణం దాకా మనం గనక ప్రయాణం చేసి చూసేటట్టయితే ఈ దూత అనే మాటకి అన్వయం మనకి ఇట్లా అర్థం అవుతుంది. సో ఇక్కడ దేవతలకి ప్రతినిధి అంటున్నాం అగ్నిహోత్రుడిని, ఆయనతే దూత అనే పదం ఆయనకే వర్తిస్తుంది అని అన్నాము. కాబట్టి ఆ దూత యొక్క లక్షణాలు ఒకసారి కనుక చూసేటట్టయితే దేవత అంటేనే 1 జ్యోతిర్మయ స్వరూపుడు, 2 సర్వహితకరుడు, సో నవ్వులాటకుడు, నియమబద్ధుడు. ఏ దేవతని మనం ఆహ్వానిస్తామో ఆ దేవత వచ్చి ఆ పని చేసి తీరవలసిందే. అంటే ఆ మంత్రబద్ధుడు, నియమబద్ధత ఇవన్నీ కూడా జ్యోతిర్మయత్వం ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళకి, వాళ్ళందరిలో ముఖ్యుడు, వాళ్ళకి రిప్రజెంటేటివ్, వాళ్ళ దేవముఖుడు అన్న పేరున్న వాడిని అగ్ని అంటున్నాం. సో అగ్నినే దేవతలకి జ్యోతిర్మయ స్వరూపులకి దూత అంటే అగ్నికి ఆధారభూతమైనటువంటి, అగ్నికి మూలమైనటువంటి చిదగ్ని స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి దూత అనటంలో ఆ దూత తత్వాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే మాట మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. కారణం ఏమిటి? ఇందులో ఉన్న నామాలన్నీ కూడా, రుద్రంలో మనకి చెప్పబడ్డ నామాలన్నీ కూడా పరబ్రహ్మ సంబంధమైనటువంటి నామాలు. నామరూపంలో ఆ నిరాకార అనూహ్య ఆ పరమేశ్వరుని కనుక నామరూపంలో మనం పిలవాలంటే ఈ రుద్రంలో ఉన్న నామాలతో మనం పిలవాలి. కాబట్టి ఇది పరమేశ్వరుడు యొక్క నామాలుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అందువల్ల అగ్నిహోత్రుడికి లక్షణాలే ఇవి. ఈయనకి అధిష్టాన దేవత చిదగ్ని స్వరూపుడు. ఇది రుద్రంలో మొదటి మంత్రం చిదగ్ని స్వరూపుడు. విశ్వం మొత్తానికి అగ్ని వెలిగేదానికి, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సుకి, అగ్నిలో ఉన్న వేడికి కారణభూతుడు. సో ఆయన్ని దూత అన్నప్పుడు ఏమిటి ఇందులో చెప్తున్నారు, దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనేది మనం ఈ మంత్రంలో మనం చూస్తున్నాం. సో ఇది ఇంకొంచెం గనక లోతుగా పోయి ఆలోచించేట దేవి సప్తశతిని మనం తీసుకుని ఒకసారి చూసేటట్టయితే ఆ దేవి సప్తశతిలో శుంభ, నిశుంభ అనే 2 రాక్షసుల్ని, అంటే ద్వంద్వాలు అనుకోండి. విశ్వం అంతా అనేక రకాల ద్వంద్వాలు. ద్వంద్వంలో ఉన్నంతకాలం మన విశ్వంలో ఉన్నట్టే ద్వంద్వాలకి అతీతంగా ఎప్పుడైతే మనం పోగలిగామో ఆ ద్వంద్వాతీత స్థితి వచ్చినప్పుడు ఆ భగవంతుడి యొక్క స్థితి వచ్చినట్టు అనే భావన. సో ఈ శుంభ నిశుంభుల దగ్గరికి భగవతి తరఫున దూతగా పోతాడు శివుడు. భగవతి తరఫున, అమ్మవారి తరఫున శుంభ నిశుంభుల దగ్గరికి పోయి, నాయన ఈ యుద్ధం మీరు ఆపేసి మీ రాక్షస లోకానికి మీరు పోయి ఎవరి రాజ్యాన్ని వాళ్ళు చేసుకోనండి అనే మాట చెప్పి అది ఫెయిల్ అవుతుంది, వాళ్ళు యుద్ధం చేస్తారు, చచ్చిపోతారు, తర్వాత విషయం. అక్కడ ఆయనకు వచ్చిన పేరు శివదూతి అనే పేరు అనే అమ్మవారి పరంగా ఒక నామాన్ని కూడా మనం అంటే శివుణ్ణి దూతగా ఎంచుకుని దూత కృత్యానికి పంపించిన ఓ శక్తి నీకు నమస్కారం అన్న పరంగా అమ్మవారిని చెప్తాం. ఇంకొంచెం తర్వాత అంటే దేవి సప్తశి సంఘటన తర్వాత జరిగిన సంఘటన చూసేటట్టయితే రామాయణంలో సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి హనుమంతుడినే మనం దూతగా చూస్తాం. హనుమంతుడిని మొట్టమొదటిసారి రాముల వారు అరణ్యంలో తమ్ముడితో పాటు తిరుగుతున్నప్పుడు మొట్టమొదటి రాముడిని ఆయన కలిసింది సుగ్రీవుడి యొక్క దూతగా కలిశాడు. సుగ్రీవుడి యొక్క హితకరుడుగా కలిశాడు, ఆయన యొక్క స్నేహితుడిగా కలిశాడు. ఏదో విధంగా సుగ్రీవుడికి ఈయనకి అనుసంధానం చేసి సుగ్రీవుడి యొక్క రక్షణ బాధ్యతని, అంటే వాలి దగ్గర నుంచి సపరేటే బయటకు వచ్చాడు. వాలి దగ్గర నుంచి సపరేటే బయటకు వస్తున్నప్పుడు వాలి పక్షానికి, వాలి రాజు, బలవంతుడు, శక్తి గలవాడు, అన్ని రకాల సుఖాలు ఇవ్వగలవాడు. అయినా సరే వాలి వైపు కాకుండా సుగ్రీవుడి వైపు వచ్చి, ఏమీ లేని సుగ్రీవుడి వైపు వచ్చి ఆ ఋషముఖ పర్వతం మీద ఉంటూ ఈ రాముల వారిని చూసి చూడంగానే ఆయన యొక్క శక్తియుక్తుల్ని చూసి చూడంగానే గమనించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే హనుమంతుడు. అంటే ఒక భగవతత్వాన్ని చూసి చూడంగానే అందులో ఉన్నటువంటి భగవతత్వాన్ని గమనించగలగటం అనేది ఒక ప్రధానమైన లక్షణం ఉండాలి. అట్లాంటి వాళ్లే భగవంతుడి యొక్క దూత కృత్యానికి రేపు పనికొస్తారు అనే మాటని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేసే తత్వంగా హనుమంతుడిని మనం చూడొచ్చు. సరే, తర్వాత ఆ కథ అంతా మనకి తెలిసిందే. ఆయన మెల్లిగా
ఈయనతో పాటు స్నేహం చేసి మాటలు కలిపి మాటల్లో సుగ్రీవుడి యొక్క రక్షణ, ఆయన బాధ్యత తీసుకోవటం, అగ్నిహోత్ర పరంగా శపథం చేయటం ఇవన్నీ జరుగుతాయి. ఆ టైంలో రాముల వారు హనుమంతుడి గురించి చెప్పిన మాట, ఏ రాజుకైతే ఇట్లాంటి దూత దొరుకుతాడో ఆ రాజు కన్నా గొప్ప అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు అంటాడు. అంటే దూతకు ఉండాల్సిన లక్షణాల్ని ఇండైరెక్ట్ గా అగ్నిహోత్రుడి పరంగా దేవతలకి ముఖుడు, దేవతలకి రిప్రజెంటేటివ్ అన్నప్పుడు అగ్నిహోత్రుడి యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. రాముడు మెచ్చుకున్నటువంటి హనుమంతుడిని చూస్తే హనుమంతుడి యొక్క లక్షణాలన్నీ మనం చూస్తున్నాం. అంటే దూతకు ఉండవలసినటువంటి లక్షణాలు లౌకికమైన దూతలకైతే పోతారు, రిప్రజెంటేటివ్ గా స్టాంప్ వేస్తారు, వస్తారు. అది కాదు సుమా. యాక్చువల్ గా దూతత్వం అంటే ఏ ఉండాలి, ఎట్లా ఉండాలి అనే మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఎట్లా ఉండాలి అనేది, అంటే భగవంతుడికి దూతగా మనం కావాలంటే ఎట్లా మనం తయారు కావాలనే అనే తత్వాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో ఈ అగ్నిహోత్రుడి యొక్క స్థితి కనుక ఒకసారి గమనించండి. దేవతలందరికీ దూత. అగ్ని కనుక లేకపోయేటట్టయితే విశ్వం అనేది ఉన్నదే. అగ్ని లేకపోతే సూర్యుడే లేడు, సూర్యుడు లేకపోతే విశ్వం లేదు. అంటే సమస్తమైన విశ్వానికి కారణభూత తత్వం. కానీ ఎక్కడన్నా ప్రకటించుకుంటున్నాడా? నిర్ద్వంద్వం, నిర్గర్వి ఏం లేదు. అట్లాంటి మహానుభావుడైనటువంటి అగ్ని మాదిరిగా జగతి అంతా కోరుతూ జ్యోతిర్మయత్వంగా ఉండే వాళ్ళకి పొరపాటున కొంచెం గర్వం కనుక కలిగి నేను ఎక్కువ యుద్ధం చేశానా, నువ్వు ఎక్కువ యుద్ధం చేశానా అనే భావన కలిగినప్పుడు వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ మధ్యలో ఒక యక్షుల్లాగా, కేనోపనిషత్తులో మాట చెప్తున్నా, ఒక యక్షుల్లాగా వాళ్ళ మధ్యలో ప్రవేశించి ఆ గర్వం పోయేటట్టుగా చేసి మళ్ళీ అతని హితకరుడుగా చేయటం అంటే జగత్ కళ్యాణ భావంతో ఎవరైతే ఉంటూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో, వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళలో పొరపాటున కలిగిన చిన్న పెద్ద అహంకారాది వాటిని కూడా భగవంతుడు అడగకపోయినా వచ్చి నిర్మూలన చేయటంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ లక్షణాలు గల వాళ్ళు కలిగి ఉంటారు. అంటే అదే రావణాసుడు అహంకారాన్ని, లేకపోతే వాడి పేరేమి హిరణ్యకశిపుడి యొక్క అహంకారాన్ని తీర్చేదానికి పోలేదే. హిరణ్యకశిపుడికి అహంకారం కలిగింది. ఎంత అహంకారం అంటే వైకుంఠం మీద యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోయినప్పుడు ఈ వైకుంఠం మీదకి ఇప్పుడు యుద్ధానికి వస్తున్నాడని వైకుంఠంలో లేకుండా ఆయన తప్పుకుపోయినాడు తప్ప వాడి అహంకారాన్ని హిత వచనాలు చెప్పి తగ్గిద్దామని ఆలోచించలే. అదే అగ్నిహోత్రుడి విషయంలో మనసులో కించిత్ అహంకార భావం కలగానే వచ్చి ఆ అహంకారాన్ని నశించిపోయేట్టుగా గడ్డి పరకని కాల్చలేని స్థితిని ఆయన, నేను లేకపోతే నీ పరిస్థితి ఏది గుర్తుపెట్టుకో, అహంకార పడమోక, దానివల్ల నశిస్తావు అన్న మాటని చెప్పటం. అంటే ఎట్లాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క సూచనలు అండదండలు కలుగుతాయి అనే మాటను కూడా ఈ దూత అనే చిన్న పదం నుంచి, 2 అక్షరాల పదం నుంచి భగవంతుడు ఈ మంత్ర రూపంలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. సో అంటే జగత్ హితత్వం కోరేవాడికి భగవంతుడికి దూత అయ్యే లక్షణాలు మెండుగా ఉంటాయి అనే మాటని ఈ మంత్రం మనకి రూఢిపరుస్తోంది. సపోజ్ ఇది త్రేతాయుగంలో జరిగిన సంఘటన. ద్వాపరానికి వచ్చాం. ద్వాపరానికి వచ్చినప్పటికి పరిస్థితి చూడండి. సాక్షాత్ జగద్గురువు, జగత్ కళ్యాణమూర్తి, విశ్వం మొత్తానికి ఆయనకి మించిన వాడు, ఎవరికి ఏ పని చేయవలసిన అవసరం లేదు. సో అట్లాంటి వాడు దూతగా పోయి ఆ పనికిరాని ధృతరాష్ట్రుడి సంగతి కానీ, లేకపోతే దుష్ట చతుష్టయం సంగతి కానీ తెలియని వాడు కాదు కదా. అయినా సరే అక్కడికి పోయి వాళ్ళు పెట్టిన భోజనం తినకుండా విదురుడి ఇంటికి పోయి అరటి పండు, అరటి తొక్కాయో తినేసి వచ్చి ఆ దూత కృత్యం చేసినటువంటి కృష్ణుడిని మనం చూసేటట్టయితే ఎట్లా దూత కృత్యం, దూతత్వంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఎట్లా భగవంతుడికి రిప్రజెంటేటివ్ కావటం అంటే తర్వాత మనం భగవంతుడు అయిపోవటం అన్న పరమైనటువంటి ఇండికేషన్స్ ని కూడా ఈ మంత్రంలో మనం చూడొచ్చు. అంటే ఒకటి అగ్నిని దూత అంటున్నాం, దాంతోనే వేదమంత్రం మొదలైంది. యుగం సాగిపోతున్న కొద్దీ తర్వాత కాలంలో సాక్షాత్తు శివుడికి రిప్రజెంటేటివ్ అయిన శివుడినే దూత అన్నారు ముందు, శివదూతి పరంగా. తర్వాత శివుడికి రిప్రజెంటేటివ్ అయినటువంటి హనుమంతుడిని దూత అన్నారు త్రేతాయుగంలో. శివుడికి అభేదమైనటువంటి కృష్ణుడే దూతగా పోవటం అంటే దూతత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత భగవంతుడికి దూతగా మారేదానికి ఏ రకమైన లక్షణాలు మనలో ఉండాలన్న మాటని ఈ చిన్న 2 అక్షరాల వర్డ్ దూత అనే మాట మనకి ఇండికేట్ చేస్తోంది అనుకోవచ్చు. సో ఈ ప్రహిత అన్నదానికి ఏమిటి, ప్రకృష్ట హితుడు ప్రహితుడు అని అనుకున్నాం.
సపోజ్ రామాయణంలో జరిగిన సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే హనుమంతుడి గురించి మనం ఏమంటాం? చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు అనే మాట తెలుగులో మనకు వినపడుతూ ఉంటుంది. కారణం సార్ అంగదుడి గురించి కూడా చెప్పరా సార్? అంటే అంగదుడి దూతత్వం అంటే వీళ్ళు సాక్షాత్ అంగదుడు చాలా గొప్ప దూత. నా కాలు పట్టుకునేది ఎందుకు, నా కాలు పట్టుకునే బదులు భగవంతుడి కాలు పట్టుకుంటే గొడవ ఉండదు అనే మాట చెప్తాడు. చిన్న విషయం కాదు అది. అసలు ఆ ఆలోచన అంగదుడు రిప్రజెంటేటివ్ దూతగా పోయినప్పుడు ఆ జరిగిన సంఘటన తెలుసు కదా. సో ఆ కాలుని కదిలించలేదానికి విశ్వ ప్రయత్నం చేసి ఎవరు కదిలించలేకపోతే చివరికి తనే సాక్షాత్తు రావణాసుడే వస్తాడు. రావణాసుడు వాలికి సమకాలీనుడు. వాలికి అతనికి మధ్యలో దాదాపు కించిత్ ఫ్రెండ్షిప్, కించిత్ విరోధం అట్లాంటి స్థితి ఉన్నది. వెంటనే చూడండి, యాక్చువల్గా శత్రువు రాజు తన కాలు పట్టుకుంటే ఒక రకంగా అతనికే అఘోరం. వెంటనే చూడండి సునిశ్చితమైనటువంటి నిశ్చిత బుద్ధి వెంటనే కాలు తీసి నా కాలు ఏం పట్టుకుంటావు, ఆ రాముల వారి కాలు పట్టుకుంటే అన్ని గొడవలు తీరిపోతాయి అనే మాట ఆ క్షణంలో ఆలోచన కలగటం అనేది చిన్న విషయం కాదు. అది అంగదుడి దౌత్యంలో ఐ ఫీల్ దట్ ఈస్ ది హైలైట్. సో అదే అంగదుడి దౌత్యం అది. సో ఈ చూసి రావటం అంటే కాల్చి రావటం అన్న పరంగా మనకి హనుమంతుడి దౌత్యంలో మనకు కనపడుతుంది. అందులో ఏమిటా సంకేతం? కేవలం దూత అన్నప్పుడు దూతత్వంతో మాదిరిగా అక్కడితో ఆగిపోకుండా జగద్హితమైనటువంటి భావనని మేళవించి ఆచరించటమే దూత యొక్క లక్షణం అనే మాటని మనకి చెప్పుకున్న దూతలందరూ మనకి ఇండికేట్ చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే సామెత మనం వింటూ ఉంటాం. అంటే విశ్వం అంతా ఒక ఆకు అల్లాడాలన్నా, ఒక ఆకు రాలాలన్నా, ఒక చెట్టుకు ఒక చిగురు కలిపి ఒక చిన్న కొత్త ఆకు పుట్టాలన్నా కూడా శివ సంకల్పంతోనే జరుగుతుంది అంటున్నాం. సాక్షాత్తు అట్లాంటి శివుడే దూతగా పోయినాడు. నాయన మీరు యుద్ధం చేయమోకండి, మీరు పాతాళానికి పోండి అని సలహా చెప్పాడు. వాళ్ళు వెన్లే, యుద్ధం చేశారు, చచ్చిపోయినారు. అంటే ఇప్పుడు శివ సంకల్పం ఫెయిల్ అయినట్ట? శివుడు మాట్లాడాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. శివ సంకల్పం అంటే శివుడి మాట తప్పిపోయినట్ట, శివ సంకల్పం జరగనట్ట? దీన్ని ఎట్లా అనుకోవాలి? కొంచెం ఆలోచించండి. అంటే అహంకార పూరితుడైన వాడికి సందర్భానుసారంగా సరైనటువంటి ఆలోచన రాకుండా చేసేది కూడా భగవంతుడే అన్న తత్వాన్ని శివుడి యొక్క దౌత్యం ఫెయిల్ కావటం, హనుమంతుడి యొక్క దౌత్యం ఫెయిల్ కావటం, కృష్ణుడి యొక్క దౌత్యం ఫెయిల్ కావటంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవత్ సంకల్పం ఏమిటి అంటే మానవ ప్రయత్నం చేసినట్టుగా చేయాల్సిందే తప్ప ఆ ఫెయిల్ కావటం అనేది భగవంతుడి యొక్క సంకల్పం అనే భావన ఇట్లాంటి మహానుభావుల యొక్క దూతత్వం ఫెయిల్ కావటంలో మనం చూడొచ్చు. అంగదుడి పరంగా ఆలోచించినప్పుడు అట్లాంటి నిక్కాఫ్ మూమెంట్లో సాక్షాత్ రావణాసురుడు అంతటి వాడు వచ్చి తన పాదం పట్టుకుని కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని తప్పించి భగవంతుడు రాముడికి పాదాలు పట్టుకుని నా పాదాలు ఏం పట్టుకుంటావు అనటం అనేది అది అనూహ్యమైనటువంటి ఆ భావన కలగడానికి భగవత్ సంకల్పం లేకపోతే ఆ భావన కలగదు. అంటే ఎవడైతే భగవంతుడిని పూర్తిగా నమ్మి ఆయన యొక్క దీనిలో ఉంటాడో సందర్భానుసారంగా ఎట్లాంటి భావాన్ని కలిగిస్తారు, వాళ్ళని ఎట్లా మెట్టుగా అహంకారం బారిన పడకుండా ముందుకు తీసుకుపోతారనే వాటిని ఈ దూత అనే మాటలోంచి మనం నిర్దేశిత లక్ష్యం దానిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే విశ్వం మొత్తం శివ సంకల్పానుసారం జరుగుతున్నా సరే సాక్షాత్ శివుడే అయిపోయి దూతగా ఫెయిల్ కావటంలో అర్థం ఏమిటి? జగద్హితమే వాళ్ళ లక్షణం తప్ప ఓవరాల్ గా విశ్వ కళ్యాణం అనేది చూడటం తప్ప కేవలం యుద్ధం ఆపటం అనేది ఆ దూత కృత్యం కాదు అన్న మాటని కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేయటం చూడొచ్చు. అదే మాట హనుమంతుడి దౌత్యం కానీ లేదు కృష్ణ దౌత్యం కానీ ఫెయిల్ కావటంలో కూడా ఆ శివ సంకల్పం అది ఫెయిల్ కావటమే శివ సంకల్పం. సాక్షాత్ వశిష్ఠుడు లాంటి వాడు ముహూర్తం పెట్టాడు. ముహూర్తం పెట్టి సింహాసనం మీద కూర్చునేదానికి అంటే ఆయన ముహూర్తం ఫెయిల్ అయినట్టు ఆయన అదే టైంకి అదే ముహూర్తానికి ఆయన వనవాసం పోయినాడు. అంటే ఆయన పెట్టిన ముహూర్తం ఏమిటి? సింహాసనం మీద కూర్చునేదానికి కాదు, మన అయోధ్యవాసుల్ని పరిపాలించేదానికి పెట్టిన ముహూర్తం కాదు, జగత్ కళ్యాణానికి పెట్టిన ముహూర్తము అని అనుకోవచ్చు.
అంటే అంతరార్థపరంగా మనం ఆలోచించినప్పుడు మనకి భగవంతుడి యొక్క సంకల్పం ఏ మాదిరిగా జగద్హితానికి ఎట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది, ఎవరైతే భగవంతుడి యొక్క దూత అయ్యేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏ మాదిరిగా సూచనలు అందిస్తూ ఉంటాడు అనే మాటనే ఇది మనం ఇండికేట్ చేస్తోంది అనొచ్చు. సో కాబట్టి ఈ దూత ప్రహిత పరంగా మనం చూసినప్పుడు దూత యొక్క లక్షణం సాధారణంగా అందరూ జనక్షయాన్ని ఆపేదానికి యుద్ధం ఆపాలి అనే మాదిరిగా మనం ఆలోచిస్తూ ఉంటాం. జనక్షయం ఆపటానికి యుద్ధం ఆపటం అనేది సాధారణ ధర్మమైనా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని రక్షించాలి అన్నటువంటి పరిస్థితుల్లో జనక్షయం కావటం కూడా భగవత్ సంకల్పం అవుతుంది అన్న మాటనే ఈ దూత ప్రహిత అంటే ఓవరాల్ ప్రధానమైన ధ్యేయం జగద్హితంగా ఉంటుంది. ప్రస్తుతమైనటువంటి ధ్యేయం యుద్ధం ఆపడంగా ఉన్నా కూడా ఆ ప్రస్తుత ధ్యేయం కన్నా జగద్హితమైనటువంటి ధర్మ సూక్ష్మ భావన ఎక్కువ ఇంపార్టెన్స్ ని భగవంతుడు ఇవ్వటాన్ని ఈ దూత ప్రహిత ఆ పదద్వయంలో మనం చూడొచ్చు. సో ఇది ఒక యాంగిల్లో మనం ఆలోచించిన దూత ప్రహితాపరంగా ఈ భావన విశ్వ కళ్యాణం కోసం లేదా జగత్ కళ్యాణం కోసం భగవంతుడి యొక్క సూచనని ఇంప్లిమెంట్ అయ్యే విధానంగా దూత యొక్క ప్రహితత్వం ఉంటుంది. అంటే దూత ప్రహిత కంబైన్డ్ గా అంటే ప్రహిత అంటే ప్రకృష్టహితం అనేది ఉంటుంది అనే పరంగా ఒక ఒక పర్టికులర్ యాంగిల్లో ఈ దూత ప్రహిత పదాల్ని ఎనలైజ్ చేసినప్పుడు కలిగిన భావన అని అనుకోవచ్చు. ఇంకొక యాంగిల్లో దీన్ని కనుక చూసేటట్టయితే దూత ఎప్పుడవుతాడో ఒక వ్యక్తి భగవంతుడికో లేదా రాజుకో లేదా ఎవరికో వాళ్ళ ప్రతినిధిగా అధికారం పొందినప్పుడే ఆ పర్టికులర్ ఆ పరంగా అతని దూత అంటాం. అంటే శరణాగత దూత అనగానే ఇవాళ లౌకికంగా మనం ఏం చూస్తున్నాము, సపోజ్ అమెరికా నుంచి వాడు రిప్రజెంటేటివ్ గా అంబాసిడర్ గా ఇండియా పంపించాడు, వాడు ఇండియాకి వాడు దూతే. పంపించిన కారణం ఏమిటి, నా ఎలక్షన్స్ లో వీడు నాకు పోటీ చేసేదానికి ఉపయోగపడ్డాడు, వీడికి చాలా రకరకాల దౌర్భాగ్యాలు చేసి నన్ను గెలిపించాడు కాబట్టి వీడిని నేను నమ్ముతాను పంపిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాల ఇట్లాంటి భావాలతో దూతగా భగవంతుడి దగ్గరికి మనం పోలేము సుమా. లౌకిక భావాలు కాకుండా ఆధ్యాత్మికంగా భగవంతుడికి సన్నిహితం అయ్యేదానికి చేసినటువంటి తీవ్ర సాధనా ప్రయత్నంలో భగవంతుడి చేత ఎన్నుకోబడి వాడు దూతగా అవుతాడు అనే మాటని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దూత అంటే ఎవడో ఒకరిని దానికి రిప్రజెంట్ చేసేదానికి మనిషిని పంపించాము అనేది కాదు. భగవంతుడి చేత ఎన్నుకోబడటము భగవంతుడికి దూత కావటం అనే మాట. కింకరత్వం నుంచి శంకరత్వానికి దారి చూపించేదానికి తన కింకరుణ్ణి ఎన్నుకుంటాడు అన్న మాటని షిరిడి సాయి అవతారంలో నా వాళ్ళు ఎక్కడున్నా సరే పిచ్చిక కాలికి దారం గట్టి లాగినట్టుగా లాగుతాను తెచ్చుకుంటాను అనే మాట. లేదు సత్యసాయి అవతారంలో నా పర్మిషన్ లేకుండా నా సంకల్పం లేకుండా అడుగుపెట్టి ఎవడు లోపలికి రాలేడు. ఏమిటి దాని అర్థం? టికెట్ కొనుక్కున్నంత మాత్రాన ఎవడైనా రావచ్చు పోవచ్చు. అట్లాంటికి నా సంకల్పం లేనిది రాదు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను పర్మిట్ చేసేది కొన్ని ఏ లక్షణాలు ఉన్నప్పుడు ఉంటుందో ఆ లక్షణాలు మెల్లిగా కింకరత్వం దూతత్వం ఆ స్థితికి తగ్గ లక్షణాలు ఉన్నప్పుడు నా పర్మిషన్ పొంది వాడు నా దగ్గరికి చేరతారు అన్న మాటని ఆ పరంగా కూడా ఈ దూతత్వాన్ని దూత అనే పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే లౌకిక భాషలో మనం దగ్గర బంధువుకి ఇచ్చేసేది లేకపోతే కొడుకు కాబట్టి ఇచ్చాము. యాక్చువల్గా భారతం నాటికే ఈ లౌకిక బంధం కన్నా ధర్మబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే లక్షణాలు అప్పటికే దాదాపు చీకిపోతున్నటువంటి స్థితి ఉన్నది. అయినా సరే కొన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుడు సొంత కొడుకు అశ్వత్థామ సాక్షాత్తు శివాంశ సంభూతుడు, చాలా శక్తివంతుడు. పుడుతూనే అతని అరిచిన అరుపు అశ్వంలాగా భయంకరంగా ఉన్నదట. అందుకనే అశ్వంలాగా ఆకలికి అశ్వంలాగా అరిచేటవాడు. అందుకని వాడి పేరు అశ్వత్థామ అని పేరు పెట్టారు. అంతటి శక్తి సంపన్నుడికి సంపూర్ణంగా అస్త్రవిద్యను నేర్పకుండా కొంత గ్యాప్ అట్టి పెట్టి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం అవన్నీ కూడా అర్జునుడికి ఇస్తాడు, అన్కనెక్టెడ్ అర్జునుడికి ఇస్తాడు. అంటే ఏమన్నమాట, సమర్థతకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అది సాధారణ లక్షణంగా
ద్వాపర యుగ కాలం దాకా నడిచింది. ఎంతో మంది సభలో ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, రాజసూయాగం జరుగుతోంది. మహత్తరమైన రాజసూయాగం జరుగుతున్నప్పుడు మహత్తర బ్రహ్మాండమైన రాజులు ఉన్నారు. శిశుపాలుడు, దంతభక్తుడు, ఎవరెవరు వీళ్ళంతా బతుకున్నారు. వీళ్ళంతా ఉన్న రోజుల్లో జరిగినటువంటి ఆ దీనిలో రాజసూయాగంలో అందరికన్నా ఎవరికి అర్హుడు అనే మాట ధర్మరాజు పోయి భీష్ముడిని అడిగినప్పుడు, ఏమిటి ధర్మరాజా ఇది ఒక సందేహంగా అడుగుతున్నావు? ఈ అనంతమైనటువంటి విశ్వంలో కృష్ణుడి కన్నా అర్హుడు ఎవరున్నాడు? కృష్ణుడు ఎవడు? ఒక రాజు కూడా కాదు, గొల్లవాడు. అంటే ఆ భగవత్ తత్వాన్ని రిప్రజెంట్ చేసే లక్షణాలు ఉన్నప్పుడు ఆ స్ఫుర దృష్టి ఎట్లా కలుగుతుంది? ఆ మాదిరి లక్షణాలు ఉన్న రోజుల్లో అంటే లౌకిక ప్రాధాన్యత, సన్నిహిత శారీరక బంధుత్వం వాటికి ప్రాధాన్యత ఇచ్చేది కాకుండా భక్తి, జ్యోతిర్మయత్వం, భగవంతుడికి దగ్గరవటం అనే లక్షణాల మూలంగా భగవంతుడి చేత సెలెక్ట్ చేయబడ్డవాడు, దగ్గరికి తీసుకోబడ్డవాడు దూత అవుతాడు అనే పరంగా ఈ దూత అనే పదాన్ని మనం అన్వయం చేసుకోవాలి. సపోజ్ ఇవాళ రేపు ఎన్నో మతాలు మనకి పుట్టినాయి. క్రిస్టియానిటీ అన్నాం, జీసస్ దైవదూత, దైవ ప్రతినిధి అన్నారు. ఇస్లాం మహమ్మద్ అన్నారు. ఇట్లా ఈ మహమ్మద్ కానీ, జీసస్ కానీ, నానక్ కానీ అనేక రకాల అంటే వీళ్ళందరూ మహానుభావులే. వీళ్ళందరినీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దైవదూత అన్నారు. ఈ దైవదూతలు అనటం వీళ్ళని మనం ఆలోచించేటట్టయితే, జీసస్ పరంగా ఆలోచించేటట్టయితే వ్యక్తిగతంగా ఎవరెవరు ఎంతవరకు పురోగతి పొందగలుగుతారో వాళ్ళకి అంతవరకు సాధనాపరమైనటువంటి భావాల్ని అంటే వాళ్ళ స్థితులను బట్టి చెప్పింది మనం గమనించవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన యొక్క పరిశీలన చూసేటట్టయితే నేను దూతని అంటాడు. కొన్నాళ్ళు పోయినాక నేను సర్వెంటు అంటాడు, నేను దూత అంటాడు, నేను కొడుకుని అంటాడు. 3 లెవెల్స్ లో ఆయనకు మనకి ఇండికేట్ చేయడం మనం చూస్తాం. అంటే ఏమన్నమాట, మెట్టుగా ఆ మాదిరిగా పోవటంలో ఈ దూత అనేది ఒక పర్టికులర్ స్టేజ్ అన్న మాటను కూడా అందులో మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సపోజ్ రమణ మహర్షిని ఒక సందర్భంలో అంటే జీసస్, మహమ్మద్ వీళ్ళు ఈ మధ్య కాలంలో మనకి సమకాలీకుడుగా ఉన్నట్టు రమణ మహర్షి. అంతకన్నా కొంచెం ముందు షిరిడి సాయి అవతారంగా చూస్తే రామకృష్ణ పరమహంస జీవితం మనం చూసేటట్టయితే ఆయన మొదట్లో కేవలం గుడికి పూజారి, అందరికీ హితుడు, తర్వాత గురువు. ఈ గురు స్టేజ్లో కూడా చాలా దగ్గరుండి పనికొచ్చేవాళ్ళు. ఉత్తరోత్తర ఆ పీఠానికి, రామకృష్ణ మఠానికి అధిపతులు కాబోయే వాళ్ళందరికీ 7-8 మంది ఉన్నారు. వాళ్ళందరూ పీఠాధిపతులు అయిన తర్వాత వాళ్ళ సందర్భంలో అట్లాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఆయన చెప్పింది, ఎవరైతే రాముడు కృష్ణుడు అంటున్నారో ఆ రాముడు కృష్ణుడు నేనేనని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అంటే ఏమన్నమాట, మామూలుగా సాధకుడుగా జీవితాన్ని మనం స్టార్ట్ చేసినా కూడా మెట్టుగా మనం పురోగతి చెందుతూ భగవంతుడి యొక్క సర్వెంటు, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్, భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడి యొక్క కొడుకు, భగవంతుడి యొక్క స్థితి పొందే అవకాశం ఉన్నది అనే మాటల్ని ఈ మహానుభావులైనటువంటి ఈ రిప్రజెంటేటివ్స్ మనకి చెప్పటంగా, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే మన కళ్ళ ముందు శరీరం వదిలిపెట్టిన మహానుభావుడు రమణ మహర్షి. ఆయన గురించి ఆయన్ని అనేక రకాల ప్రశ్నలు వేసి, స్వామి ఏమిటి అసలు ఈ సృష్టి అంతా, ఏమిటి అసలు భగవంతుడిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఈ సృష్టి ఏమిటి, ఈ భగవంతుడు ఏమిటి, సృష్టికి భగవంతుడికి కాస్త మాకు అర్థమయ్యేట్టుగా చెప్తారా? ఆయన చెప్పిన మాట ఏం లేదు, భగవంతుడికి ఒకసారి తనని తాను చూసుకోవాలి అనిపించింది. మనం చూసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఒక అద్దంలో మన మొహం చూసుకుని క్రాఫ్ట్ బాగుందే, లేకపోతే జుట్టు బాగుందే, లేకపోతే గడ్డం పెరిగిందే, ఇవన్నీ చూసుకుంటాం. అట్లా భగవంతుడికి తను చూసుకోవాలన్నప్పుడు ఎట్లా చూసుకుంటాడు? అందుకని మాయా అనే అద్దంలో తనని తను చూసుకుంటున్నాడు. ఇదంతా భగవంతుడు మాయా అనే అద్దంలో భగవంతుడు తనని తాను చూసుకోవటమే ఈ సృష్టి అని చెప్పాడు. కొంచెం దీర్ఘంగా ఆలోచించిన దాని గురించి. అంటే సృష్టిలో భగవంతుడు కాంతి ఏదీ లేదని చెబుతున్నాడు ఆయన.
స్వామి మీరు చెప్పారు బాగుంది, సృష్టి అన్నారు అంటే భగవంతుడిని ఎట్లా మనం పట్టుకోవాలి ఏమిటి అనే మాట అంటే ఆయన వేసిన ఎదురు ప్రశ్న, భగవంతుడు కాంతి ఏమున్నది అంటే అసలు భగవంతుడు కాంతి లేదంటే స్వామి చెప్పిన దివ్యాత్మ స్వరూపులారా అనుభవంలోకి వచ్చింది, అనుభవంలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. స్వామి దివ్యాత్మ స్వరూపులారా అని అన్న మాట ఇంకా మనం కొట్టుకుంటున్నాం, ఎందుకంటే దాని అనుభవంలోకి మనకి రాలేదు కాబట్టి దాన్ని అనుభవిస్తూ మన మధ్యలో మామూలు మనిషిగా తింటూ తిరుగుతూ సూచనలు ఇస్తూ గడిపినటువంటి జీవి రమణ మహర్షిగా మన మధ్యలో చూడొచ్చు. సో వీళ్ళ ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ తత్వాన్ని కనుక మనం కొంచెం చూసి కొంచెం నిశ్చితంగా ఆలోచించేటట్టయితే ఈ దూత ప్రహిత అనే పదాలు, దూతాయచ ప్రహితాయచ అని మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని మొదటి పదాన్ని రెండో పదాన్ని వదిలి ప్రహితాయచ దూతాయచ అనే పద్ధతిగా మనం ఆలోచించేటట్టయితే ముందు ప్రహితుడివిక తర్వాత దూత అవుదు కానివి. ప్రహితుడు అంటే ప్రకృష్టహిత ఇది ప్రహిత, విశ్వమందన్ని ప్రకృష్టంగా ఆ అగ్నిహోత్రుడు విశ్వానికి జ్యోతిర్మయ స్వరూపంగా అయిన అగ్నిహోత్రుడు ఏది మాదిరిగా విశ్వసేవకి తహతహలాడుతున్నాడో, రామదూత అయినటువంటి హనుమంతుడు ఏ మాదిరిగా విశ్వసేవకి తహతహలాడుతూ ఉన్నాడో, ఏ మాదిరిగా కృష్ణ స్వరూపం అంటే పాండవులకి దూతగా పోయినటువంటి కృష్ణుడు ఎంగిలాకులు కూడా ఎత్తేదానికి సిద్ధపడి, ఏది ద్రౌపది చెప్పులు కూడా మోసేదానికి సిద్ధపడి విశ్వ కళ్యాణం కోసం ఏ పనికైనా ఎట్లా తహతలాడుతూ ఉండో విశ్వహితుడిగా ఉన్నాడో, ముందు ఆ విశ్వహితత్వాన్ని జగత్హితత్వాన్ని నువ్వు అలవర్చుకునేటట్టయితే, ఆ ప్రహితత్వాన్ని అలవాటు చేసుకునేటట్టయితే తర్వాత నువ్వు భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్గా భగవంతుడి చేత ఎన్నుకోబడతావు అన్న మాటని ఈ ప్రహిత దూత ద్వయంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రహిత దూత తనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రహితుడు కనుక ఒకసారి ఏంటంటే తర్వాత దూత అవుతాడు. కానీ ప్రహితుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఈ ప్రహితత్వాన్ని 3 మెట్లలో ప్రహితత్వ స్థితిగా దాన్ని ఒక 3 మెట్లుగాను, దూతత్వం దగ్గర ఆగిపోకుండా ఇంకా పైకి పెరగాలనేది ఒక 3 మెట్లుగాను, మొత్తం ఇదొక 3 అదొక 3 6 మెట్లుగా షడధ్వాతీత, షడధ్వ అంటే 6 మార్గాలు 6 ఆ మాదిరిగా ఈ షడధ్వ అనే మాట మనకి లలిత సహస్రనామంలో కనపడుతుంది. అంటే 6 మార్గాలు 6 తత్వాలు 6 స్టెప్స్గా ఈ 2 నామాల్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ దూత అనే మాట మామూలుగా సాధారణంగా ఈ ప్రహిత అనే మాటని మనమంతా సేవ చేస్తున్నాం. సేవ చేయటం అంటే ఏమిటి? విశ్వహితాన్ని కోరటమే. విశ్వహితాన్ని కోరటం అనే లక్షణమే లేకపోయేటట్టయితే సేవకి రాను కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎవడికి వాడు సేవ చేసుకునే దానికి ఏ రకమైనటువంటి ప్రత్యేక భావన అక్కర్లే. తన సుఖాన్ని తాను కోరుకోవటం అనేది సహజ లక్షణం. తన సుఖంతో పాటు పక్కవాడి సుఖాన్ని కూడా పాటుపడటం అనే దాన్ని ఒక మాదిరిగా సేవ అనే మాట చెప్పచ్చు. సో హితత్వం అనేది బేసికల్గా తన హితాన్ని తాను కోరుకోవటం అనేది ప్రతి జంతువు చేసే పనే. అక్కడితో ఆగిపోకుండా అందరి యొక్క హితత్వాన్ని కోరటం అనేది ఒక సాధారణ లక్షణంగా మానవుడు పొందగలిగేటట్టయితే వాడిని హితుడు అంటారు. మనస్సు ఇష్టం వచ్చినట్టుగా మనస్సు తోచినట్టుగా చేసుకుంటూ పోయేవాడిని మానవుడు అంటే, కొంచెం బుద్ధితో ఆలోచించి జగత్ హితమైన పరంగా జీవించేవాడిని బుధజనుడు అనేది ఎట్లా అన్నారో అట్లా కేవలం తన హితాన్ని కోరటం మాత్రమే కాకుండా జగత్ హితాన్ని కోరటం అనేది మొదటి లక్షణము. అట్లాంటి వాడిని హితుడు అన్నారు. అందరి యొక్క మంచి కోరతాడు, జగత్ హితుడు. అది మొదటి స్థాయి. ఆ స్థాయి కూడా కనుక లేకపోయేటట్టయితే వాడు భగవంతుడనే ఆలోచన లేకుండా ఒక జంతువులాగా లేకపోతే ఒక స్వార్థమైన పశువులాగా 2 కాళ్ళ జంతువులాగా జీవిస్తాడు. కాబట్టి మొదటి మెట్టు ఏమిటంటే హితుడిక. అక్కడితో ఆగిపోమోక కేవలం నీకు సంబంధించిన ఇప్పుడు యాక్చువల్గా స్వామి ఒక సందర్భంలో చెప్తూ, ఈ వివాహము, పిల్లలు, పెళ్లి, ఈటల కారణం ఏమిటి? నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో, నీ ప్రాణ సమానంగా భార్యను ప్రేమించేదానికి నీకు భార్య లేకపోతే భర్త అనే స్పౌస్ ఒకటి ఇవ్వడం జరిగింది.
అంటే నీ ప్రేమని పెంచేదానికి మార్గంగా ఇచ్చిన సూచనని, ఒక అవకాశాన్ని, దాన్ని ఒక పశుపాశ బంధంగా ఏర్పరచుకోవటం నువ్వు చేస్తున్న పొరపాటు అని చెప్పారు. నిన్ను నువ్వు ప్రేమించుకునే వాడికి తనతో పాటు తన కుటుంబాన్ని ప్రేమించడం, పిల్లల్ని ప్రేమించడం, వంశాన్ని ప్రేమించడం, ఇవన్నీ అక్కడతో ఆగిపోకుండా విశ్వం మొత్తాన్ని ప్రేమించగలగటం అనే స్థితికి రావటం అనేది దాన్ని పురోహిత అన్నారు. పురోహితుడు అంటాం. ఓ పండగ చేసుకోవాలి, ఫంక్షన్ చేసుకోవాలి. పురోహితుడు ఏమిటి? పురోహితుడు అంటే అందరి హితం కోరేవాడు, కనీసం పురం యొక్క మొత్తం హితాన్ని కోరేవాడు. పురం అంటే శరీరం, పురం అంటే దేహం, పురం అంటే గ్రామం, పురం అంటే పట్టణం. విశ్వహితాన్ని కోరేవాడు పురోహితుడు. అంటే ముందు హితుడివిక, నీ హితం, నీ కుటుంబ హితం చూసుకో. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఊరు మొత్తానికి హితం కోరు, దేశం మొత్తానికి హితం కోరు. పురోహితుడివిక అంతటితో ఆగిపోక ప్రహితుడివిక, ప్రకృష్ట హితుడివిక. ఈ హిత, పురహిత, ప్రకృష్టహిత, ప్రహితాపరమైనటువంటి సంభాషణని రామాయణంలో హనుమంతుడికి విభీషణుడికి జరిగిన సంభాషణలో మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అది మనకి మంచి సూచన ఇస్తుంది. గొప్ప రామభక్తుడు అంటే విష్ణుమూర్తి యొక్క భక్తుడు, సాక్షాత్ బ్రహ్మ యొక్క దర్శనం పొందినవాడు, మహానుభావుడు విభీషణుడు. ఆ ముగ్గురు సోదరులు రావణ, కుంభకర్ణ, విభీషణుడు ముగ్గురు తపస్సు చేసినప్పుడు మిగతా ఇద్దరు అడిగింది చిరంజీవిత్వం. ఏమీ అడగకుండా ఊరుకున్నవాడు ఈయన. ఆ చిరంజీవిత్వం పొందినవాడు విభీషణుడు. మిగతా ఇద్దరికి మరణం వచ్చింది. అంత చిన్నతనం నుంచి అతని మహాభక్తుడు, గొప్ప విష్ణు భక్తుడు. విష్ణు భక్తి, రామభక్తి అని తేడా లేదు. విష్ణు భక్తుడు అంటే రామభక్తుడే. రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం తెలియని అజ్ఞాని కాదు. రాముడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారం అన్నమాట తెలిసిన వాడు విభీషణుడు. లంకలో ఈయన ఒక మంత్రిగా ఉంటూ ఉన్న సందర్భంలో సీతాదేవిని వెతుకుతూ ఆయన వస్తూ రామనామం విని ఆశ్చర్యపోయి ఎక్కడ లంకలో రామనామం అనేది విభీషణుడు వెతకటం, చిట్ట చివరికి ప్రవేశించి తన యొక్క తీక్షణ బుద్ధి సూచన ఫైనల్ గా ఇద్దరు కలుసుకోవటం, కుశల ప్రశ్నలు మాట్లాడుకోవటం అంతా జరుగుతుంది. కాస్త కుశల ప్రశ్నలు అవన్నీ అయిపోయినాక ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో ఒక ప్రధానమైన సంభాషణ, మనకి పనికొచ్చే సంభాషణ ఇట్లా ఒకటి అర్థం చేసుకోవచ్చు. విభీషణుడు హనుమంతుడిని వేసిన ప్రశ్న, నాకు ఒక సందేహం కలుగుతోంది, సందేహం పట్టి పీడిస్తోంది, అవి నువ్వు తీర్చగలుగుతావు, నువ్వు ఒక్కడవే తీర్చగలుగుతావు అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను చెప్పమని ఆయన వేసిన ప్రశ్న. నువ్వు చాలా గొప్ప రామభక్తుడివి, చాలా రామకార్యం మీద వచ్చావు, చాలా ఇదే నా గొప్ప సౌభాగ్యం, నేను విజయవని అయిన తర్వాత నేను కూడా విష్ణు భక్తుడిని అంటే రామభక్తుడిని, జన్మతః బ్రాహ్మణ్ణి, నియమనిష్టలన్నీ పాటిస్తూ ఉండేవాడిని, ఏమాత్రం నా యొక్క సాధనలో ఏమరపాటు లేనివాడిని. అయినా సరే ఇంతవరకు నాకు కనీసం రామ దర్శనం కూడా కాలేదు. నువ్వు జన్మతః మానవుడు కూడా కాదు అంటే చంచల స్వభావమైనటువంటి కోతికి చెందినవాడు. ఆ మాట నువ్వు జన్మతః మానవుడు కూడా కాదు. మానవుల్లో నేను బ్రాహ్మణ్ణి, నువ్వు జన్మతః మానవుడు కూడా కాదు. అయినా నీకు గొప్ప రామభక్తుడివి, అయినా నీకు రామ సేవతో పాటు రాముడు దూతగా వచ్చే అవకాశం ఎట్లా కలిగింది అనేది ఆ సందేహం నన్ను పీడిస్తోంది చెప్పమంటాడు. దానికి ఎవడు సమాధానం ఆయన కాబట్టి చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానం, విభీషణ నువ్వు అన్నది 100% సత్యం. నీ అంతటి హితుణ్ణి నీ అంతటి విశ్వహితుణ్ణి భక్తుణ్ణి చూడటమే చాలా అరుదైన విషయం. చిన్నతనంలోనే నువ్వు బ్రహ్మ యొక్క దర్శనం పొందినవాడివి, అడగకుండానే చిరంజీవిత్వాన్ని పొందినవాడివి. కానీ నీకు సందేహం కలిగింది అని కాబట్టి చెప్తున్నాను, నువ్వు హితత్వం దగ్గర ఆగిపోయినావు. హితుడివి, జగద్హితుడివి, పురహితుడివి, అందరికీ హితం కోరుతూ ఆగిపోయినావు. నేను ఆ హితత్వం దగ్గర కాకుండా రామ సేవలో ప్రవేశించి ప్రకృష్ట హితత్వం అంటే ప్రాక్టికల్ గా ఆ హితత్వాన్ని ఆచరణలో పెట్టే దానికి నేను రావటం మూలంగా రాముడి యొక్క అనుగ్రహం చేత నేను ఇది పొందిన స్థితి అంటాడు. అంటే నువ్వు ఇక్కడతో ఆగిపోమాక రామకార్య బద్ధుడివై రామకార్యం ఏదో దాన్ని నువ్వు ఉన్నటువంటి స్థాయిలో నిర్వర్తించే ప్రయత్నం చెయ్యి అన్న సూచనని, అంటే లౌకికంగా అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో మనం ఆలోచిస్తే ఆ భావన ఆ పర్టికులర్ టైంలో
విభీషణుడికి ఈయన చెప్పాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలుసు. అంటే ఎంతో చెప్తాడు ఆయన, సాక్షాత్తు ఇట్లాంటి రావణాసురుడు లాంటి రాజుని పెట్టుకుని అక్కడ నువ్వు మంత్రిత్వాన్ని వహిస్తూ నవ్వులాట కూడా అబద్ధం చెప్పకుండా సత్యాన్ని వదలకుండా, సో జగద్హీతత్వాన్ని వదులుకోకుండా నువ్వు నిర్వర్తిస్తున్నావు. ఐ మీన్ నీకన్నా గొప్పవాడిని చూడటం కష్టం అని చెప్తూ అక్కడితో ఆగిపోక రాముడి యొక్క సేవలో ప్రవేశించటం మూలంగా కలిగే మహత్తరమైన స్థితి రాముడు దూత కావటం అనే మాటని ఇండికేట్ చేస్తే, ఆ తర్వాత కాలంలో ఈయనలో వచ్చిన మార్పు ఆల్మోస్ట్ రావణాసుడితో ఉన్న దాదాపు వేరుపడ్డ పరిస్థితి, ఆ లక్ష్మణుడికి ఆ ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సుశేషుడిని పంపించడం, వైద్యుడిని పంపించడం, అదే మాదిరి ఆ రావణాసుడు సంహారానికి సంబంధించిన అమృత కలశం యొక్క ఇవి చెప్పటం, ఇవన్నీ కూడా తర్వాత జరిగిన సంఘటనలు. అంటే ప్రకృష్ట హిత అన్నప్పుడు కేవలం హితం కోరి ఆగటం కాక ఆ ఆలోచిస్తున్నటువంటి హితాన్ని ఆచరణాత్మకం చేయటాన్ని ప్రకృష్ట హితం అనుకోవచ్చు. సో అట్లాంటి ప్రకృష్ట హితుల్లో వేలాది మంది కపులు ఎంతో గొప్ప సేవ చేశారు. వీళ్ళంతా నలుడు నీలుడు, వీళ్ళంతా దాన్ని ఇప్పుడు కూడా నీలుడు కట్టిన నల నీలులు కట్టిన బ్రిడ్జి అంటారు, హనుమంతుడు కట్టిన బ్రిడ్జి అనరు. సో ఇది ఇంజనీరింగ్ మార్వెల్, సముద్రంలో కట్టిన బ్రిడ్జిని వాళ్ళు ఇంజనీర్స్. అంతగా గొప్ప సుగ్రీవుని రాజు అంటారు, హనుమంతుని ఎవడు రాజు అండు. కానీ హనుమంతుడు ఏమిటి, రాముడికి రిప్రజెంటేటివ్గా పోయినవాడు వీళ్ళందరికన్నా. సో ఈ ప్రకృష్టమైనటువంటి హితం కోరిన వాళ్ళల్లో ఎవరైతే త్రికరణ శుద్ధిగా భగవంతుడిని పట్టుకుంటారో వాళ్ళు భగవంతుడి చేత దూతగా ఎన్నుకోబడతారు అన్న మాటని, అంటే హిత, పురహిత, ప్రకృష్ట హిత, ప్రహిత, ఈ 3 స్టేజ్లు దాటినాకు వచ్చేది దూత అనే మాటని ఈ ప్రహిత దూత పరంగా మనం అన్వయించుకోవచ్చు. సో రాముడు ఈ హనుమంతుడు చెప్పిన ఎగ్జాంపుల్ మనం కొంచెం ముందుకు తీసుకుపోయేటట్టయితే, ఆ ప్రకృష్ట హిత స్టేజ్లోనూ దూత స్టేజ్లోనూ ఆగిపోవద్దు. దూత, సుత, స్వయం అనే 3 స్థాయిల్లో ముందు దూతగా భగవంతుడికి రిప్రజెంటేటివ్ కాక, తర్వాత దూతల్లో కూడా ఆ ప్రకృష్ట హితుల్లో కూడా హైర్ అంటే ఏమిటి, రాబోయే వారసుడు, అంటే తనకి భగవంతుడికి వారసుడు అంటే భగవంతుడి యొక్క సుతుడు, అంటే ఆ స్థితికి పొందు అంటే సుత స్థితి. నెక్స్ట్కి ఏమిటి, నువ్వే భగవంతుడు అయిపోవటం అనే స్థితి. ఈ 3 మెట్లుగా దూత, సుత, స్వయం అన్న 3 స్థితులుగా దూత అనే పదాన్ని మనం అన్వయం చేసుకునేటట్టయితే, ఈ ప్రహిత దూతలో ముందు ప్రహితుడిగా మారటం, అక్కడితో ఆగిపోకుండా దూత కావటం, దూత అయినాక సుత అండ్ స్వయం సాక్షాత్తు భగవంతుడు అయిపోవటం అనే 6 సాధనాపరమైనటువంటి మెట్లల్లో షట్చక్రోపరి సంస్థిత అని 6 తర్వాత పొందే 7 ఆ మాదిరిగా అంటే భగవంతుడితో ఐక్యమైపోయే స్థితిని ఈ దూత ప్రహిత పరమైనటువంటి నామాలు మనకి ఇండికేట్ చేస్తూనే అనుకోవచ్చు. సో ఈ దశల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న దశల్ని, హిత అంటే సానుకూలమైన ఆలోచన, పురుష అంటే అందరి గురించి అబ్సల్యూట్ పాజిటివిటీ, జరుగుతున్న మొత్తంలోనూ పాజిటివిటీ తప్ప ఇంకోటి చూడని స్థితి, భగవత్ సంకల్ప జరుగుతున్న దృఢమైనటువంటి నిశ్చయం. ఈ ప్రహితలో దానికి యాక్చువల్గా ప్రాక్టీస్ చేసే పద్ధతి, దాని ఆచరణలో నిస్వార్థమైనటువంటి సేవా సూచన, అంటే మళ్ళీ పేరు ప్రతిష్టల కోసం, ధనధాన్యాల కోసం, లేకపోతే ఇంకో దానికోసం, పదవుల కోసం అది చేస్తే మళ్ళీ ఈ కేటగిరీకి రాదు. అది ఊరికి మంచి కార్యం కింద అవుతుంది. భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్గా భగవంతుడి చేత సెలెక్ట్ కావటం దూత. సుత అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి ఒక సందర్భంలో. రాజుగారికి ఒక కొడుకున్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏ రకమైన పదవి లేదు, రాజ్యంలో మంత్రులు ఉన్నారు, దండనాయకులు ఉన్నారు, సేనాధిపతి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా సరే రాజు కొడుకుని చాలా రెస్పెక్ట్గా చూస్తారు. కారణం ఏమిటి, ఇవాళ వాడికి అధికారం లేకపోవచ్చు, బట్ హీఈస్ ద హైర్ ఆఫ్ ది కింగ్డమ్, కాబోయే రాజు. ఆ గౌరవంతో వాడిని చూసినట్టుగానే భగవంతుడి సుతుడు స్థితికి మనం చేరటం అనేది దూత స్థితి కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితి. సో తర్వాత స్వయం సాక్షాత్ భగవంతుడి అయిపోవటం అనే పరంగా ఈ అంటే సేవ కింకరత్వం నుంచి శంకరత్వానికి దోవ అన్న పరంగా 6 మెట్లుగా వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. దీన్నే నిత్య జీవితంలో
కొలాక్యుల్గా మనం మాట్లాడుకునే మాటల్లో సామీప్య, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయక్య అనే 4 మెట్టుగా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సాలోక్య అన్నప్పుడు ఏమిటి? భగవంతుడు ఉన్నటువంటి లోకానికి మనం కూడా పోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళెవరు గాయత్రి మంత్రాన్ని చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఉపాసిస్తున్నారు, వాడు సూర్యలోకవాసులు అవుతారు. ఇంకోటి అష్టాక్షి పట్టుకున్నాడు, వాడు వైకుంఠవాసి అవుతాడు. పంచాక్షి పట్టుకున్నాడు, ఇట్లా. సో ఆ లోకవాసి మనం కావటం అనేది సాలోక్య. సాక్షాత్ భగవంతుడే మన మధ్యలోకి వచ్చాడు, మనందరికీ కూడా అడగకుండానే ఆ సాలోక్య స్థితి ఇచ్చేసేసాడు. ఆ సాలోక్య స్థితి ఆయన ఇచ్చినప్పుడు ఇచ్చిన భావం నువ్వు మనసులో పొందితే నీకు మిగులుతుంది, లేకపోతే అది మిగలదు అనే మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి గుళ్ళోకి మనం పోయినాం, దండం పెట్టుకున్నాం, ప్రశాంతంగా దండం పెట్టుకుని బయటకు వచ్చి వరండాలోనో లేకపోతే ఆ మంటపంలోనో కాసేపు కూర్చుంటారు ఎవరితో మాట్లాడకుండా. పాత రోజుల్లో కనుక చూస్తే ఎవరితో మాట్లాడకుండా 5-10 నిమిషాలు కూర్చుని మౌనంగా గడిపి తర్వాత యువతలకు వచ్చేవాడు. ఇవాళ గుళ్ళోనూ మాట్లాడుతూ ఉంటారు, బయటకు వచ్చినాక మాట్లాడుతుంటారు. అది ఆచారం కింద పెట్టుకోమని. ఈ ఆచారంలో అంతరార్థం ఏమిటంటే భగవంతుడి దగ్గరికి నువ్వు దర్శనానికి నువ్వు పోయినప్పుడు ఏ పాజిటివ్ ఎనర్జీ అయితే నువ్వు పొందావో దాన్ని నీలో ఎస్సిమిలేట్ చేసుకునే దానికి మౌనంగా దాన్ని తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకున్నట్టుగా ఆ భగవంతుడి నుంచి పొందిన శక్తిని నీలో మిళితం చేసుకుంటున్నావు. అది కనుక లేకపోయేటట్టయితే ఈ శక్తి తిరిగి మళ్ళీ భగవంతుడినే చేరిపోతుంది. దీన్నే సూచనగా స్వామి చాలా చక్కగా దర్శనం పొందినాక దర్శనం యొక్క శక్తిని మీరు నిలుపుకునే దానికి మీరు మీ వంతు కృషి మీరు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అది చేయకుండా మన ఆలోచన ఇతరత్రా ఉండేటట్టయితే దూరం అయిపోతుంది అనే మాటని. సో ఏకాగ్ర భావనతో ఆ శక్తిని నిలుపుకునే ప్రయత్నం, అంటే సాక్షాత్ భగవంతుడు మన మధ్యలోకి భూలోకవాసిగా రావటం మూలంగా మనందరికీ సాలోక్య స్థితి ఇచ్చాడు. ఇచ్చిన సాలోక్య స్థితిని నిలుపుకున్నామా నిలుపుకోలేదా? ఆ భావన ఉంటే నిలుపుకున్నట్టు. అంటే మనసుతో భావంతో భగవంతుడికి దగ్గర కావాలి తప్ప కాళ్ళు చేతులు పట్టుకొని భగవంతుడికి మనం దగ్గర కాలేము అనే మాటని మనం గుర్తుపెట్టుకొని భావంతో పట్టుకోమని అర్థం. సో సామీప్యాకు వచ్చేటప్పటికి ఇందులో కొంతమంది అవతారమూర్తిగా వచ్చారు. మనొక్కడికే అవతారమూర్తి కాదు, ఓ చీమకి దోమకి కూడా ఆయన అవతారమూర్తే, విశ్వం అందరికీ అవతారమూర్తే, తిట్టిన వాడికి కూడా అవతారమూర్తే, చంపేదానికి ప్రయత్నం చేసిన వాడికి కూడా అవతారమూర్తే. కానీ కొంతమంది నమ్మకంతో ఇంకా ఏదో ఈ లోక్య స్థితి కన్నా ఇంకేదో పొందుదాము, ఇంకా దగ్గర అవుదాం అని దగ్గరికి వచ్చిన వాళ్ళు, అంటే ఈ సాయి సేవకులు రకరకాలుగా ఏవైతే ఉన్నారో స్వామిని నమ్మిన వాళ్ళు, ఆరాధనలు చేసేవాళ్ళు, సేవకు వచ్చిన వీళ్ళంతా కూడా ఆ సామీప్యానికి వచ్చేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, పొందిన వాళ్ళు అనుకోవచ్చు. సారూప్య అన్నప్పుడు ఇందులో ఇంకొంతమంది ఇంకా దగ్గరికి వచ్చి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, లేదు స్వామికి రిప్రజెంటేటివ్స్గా స్వామి చెప్పిన పనుల మీద అనేక రకాల కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ అనుకోండి, వీళ్ళంతా కూడా ఆ సారూప్య స్థాయికి చేరిన వాళ్ళు అని అనుకోవచ్చు. ఐక్య అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్నపిల్ల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, లేదు ఆ రాధాకృష్ణ అని ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాం, లేదా పూజారి గురించి చెప్పుకుంటూ ఉంటాం, చాలా చిన్నతనం, లేదా వేద పండితుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం, లేదు చెట్టు గురించి చెప్పుకుంటాం, లేదు సాయి గీత గురించి చెప్పుకుంటాం, లేదా కుక్కల గురించి వీళ్ళంతా ఏమిటి? భగవంతుల్లో ఐక్యం తప్ప మాకు నథింగ్ లెస్ దాన్ దట్ అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైతే అర్హత కల్పించి తనలో ఐక్యం చేసుకున్న స్థితిని దాన్ని సాఐక్య స్థితి అని అనుకోవచ్చు. ఒక అవతారమూర్తి మన మధ్యలోకి వచ్చినప్పుడు ఈ స్థితులన్నీ కూడా చాలా క్యాజువల్గా కల్పించే శక్తి ఉంటుంది. కాబట్టి తక్కువగా అంచనా వేయమోకండి. ఆలాజ్య అనే మంత్రం మనం వింటూ ఉంటాం, ఎందో అనువాకంలో చెప్పుకుంటాం. సో అంటే ఆ సాక్షాత్తు కర్మప్రదాత అయినటువంటి పరమేశ్వరుడే. సో ఆయనే భూమి మీదకి ఒక అవతారమూర్తిగా వచ్చినప్పుడు సాధారణంగా అది గమనించక హ్రస్వ వామన, ఏముందిలే పొట్టిగా చిన్నగా అన్న భావంతో దాన్ని పోగొట్టుకుంటారు. సుమా జాగ్రత్త అనే సంకేతాన్నే ఆలాధ్యాయచ ఆతార్యాయచ ఆ మంత్రంలోను హ్రస్వవామన పరంగాను ఆ మంత్రం వచ్చినప్పుడు అన్వయం చేసుకుందాం. సో అట్లాంటి స్థితి ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భావంతో ఐక్యమయ్యే దానికి ప్రయత్నం చేసిన వాళ్ళు పొందేది ఆ సాలోక్యంలో అందరూ పొందిన
సామీప్య సారూప్య సాయుక్య స్థితులు వాళ్ళ వాళ్ళ సాధనలను బట్టి వాళ్ళు పొందగలుగుతారు, భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్న పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు దీన్ని. సో అంటే హనుమంతుడిని మనం ఆదర్శమైనటువంటి సేవకి ఆదర్శం లేదు, భక్తికి ఆదర్శం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. ఎందువల్ల మనం హనుమంతుణ్ణి సాక్షాత్ భగవాన్ హనుమాన్, ఒక కోటి హనుమాన్ కాస్త భగవాన్ హనుమాన్ గా ట్రాన్స్ఫర్మ్ కావటం, సామీప్య సారూప్య సాయుక్య స్థితులు అన్నిటికీ ఆయన రిప్రజెంట్ కావటం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. దీన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకునేటట్టయితే హనుమతత్వాన్ని జన్మతః కోతి, కనీసం మనిషి అన్నా కాడు, అత్యంత చంచల స్థితి సాధారణంగా ఉండాలి. కానీ నామ సాధన మూలంగా ఆ చంచలత్వాన్ని అధిగమించిన స్థితి గమనిస్తాం. ఆచరణాత్మకంగా ధర్మం, ఆ వాలి సుగ్రీవుడు సపరేట్ అవుతున్నారు. సుగ్రీవుడికి ఏమీ లేదు, నెత్తి మీద బొచ్చు కూడా పీకి పంపించాడు వాడు. సుగ్రీవుడు తప్ప ఇంకెవరు లేరు. వాలితో ఉన్న అంగబలం అంతా అందరు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి వీడి పక్కన ధర్మం ఉంది, వాడి పక్కన అధర్మం ఉంది, అధర్మాన్ని వదిలేసి ధర్మాన్ని పట్టుకోవటం చిన్న విషయం కాదు. నిర్మోహమాటంగా ఏమాత్రం శక్తి లేని సుగ్రీవుడిని పట్టుకోవటం రెండు, అది గమనిస్తాం. మూడోది, సుగ్రీవుడికి తన ప్రభు సుగ్రీవుడు అనుకున్న తర్వాత సుగ్రీవుడికి అండ కోసం హనుమంతుడి రాముడిని పరిచయం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతమై సుగ్రీవుడికి రక్షణ కలిగించటం. సుగ్రీవుడికి రక్షణ కలిగించినంత మాత్రం బాల్యంతో చంపంగానే సుగ్రీవుడిని వదిలేయచ్చు, ఎందుకని సుగ్రీవుడు రాజైపోయినాడు. అయినా సరే తన అవసరం ఉన్నంతకాలం అతనితో స్నేహం చేసి తన అవసరం పూర్తిగా తీరిపోయి రాముడు పట్టాభిషేకం అయ్యి తన అవసరం పూర్తిగా సుగ్రీవుడు అవసరం ఉన్నంతకాలం ఉంటాడు. అవసరం తీరిపోయినాక మళ్ళీ ఎక్స్ట్రా పాశం ఏం పెట్టుకోకుండా సుగ్రీవుడిని వదిలేసేసి, అంటే ఏమన్నమాట, ఎంతవరకు అవసరమో ప్రేమ చూపిస్తున్నాడు కానీ బంధం చూపించకుండా సుగ్రీవుడిని ఆ సందర్భంలో వదిలేసి రాముడిని పట్టుకుని రాముడి యొక్క దేహానికి కూడా పాశబద్ధుడు కాకుండా సామీప్య సారూప్య ఐక్య స్థితిని పొందిన తత్వానికి రిప్రజెంటేటివ్గా మనం హనుమంతుడిని చూడొచ్చు. సో దానికి ప్రపంచం మొత్తానికి సభికులందరికీ అర్థమయ్యేదానికే రాముడు సీతాదేవి అడగటం, అందరికీ అన్ని ఇచ్చారు, రాముడికి ఏమి ఇవ్వలేదు, అదే హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఈవిడేం చేస్తుంది, గొప్ప హారం ఇచ్చే ప్రయత్నం చేస్తే అందులో రామనామం ఉంది అని చూసి ఆ కథ మనకి తెలుసు. దానిలో ఆయన రాముడు ప్రపంచానికి ఏమిటి, సీతకి తెలియందే లేకపోతే రాముడికి తెలియందే, ఏమిటి సాటుతున్నారు, ఎట్లాంటి వాడు రామభక్తుడు అంటారు, ఎట్లాంటి వాడు రిప్రజెంటేటివ్ అయితే ఎట్లాంటి వాడికి మోక్షం కలుగుతుంది, సాయక్య స్థితి కలుగుతుంది అనేది సీతారాములు ఇద్దరు కూడా సభికులకి ఇది తెలియపరచడంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఓకే, హనుమంతుడి యొక్క తత్వాన్ని మనం చూసేటట్టయితే ఆయన చెప్పిన మాట, ఈ ద్వైత విశిష్టాద్వైత అద్వైత మూడు తత్వాల పరంగా హనుమంతుడి యొక్క తత్వాన్ని భక్తి పరంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన మాటల్లోనే రామకార్యంలో ఉంటే రాముడు ప్రభువు తను ఉత్తమమైనటువంటి సేవకుడు, ఆ పని పూర్తి కావటం తప్ప ఇంకో దేని మీద దృష్టి ఉండదు. అది అద్వైత భక్తికి పరాకాష్ట. రాముడే ప్రభువు తన సేవకుడు, ఇంకో మధ్యలో ఎవడు లేడు. ఆ పని ఏం చెప్పారో ఆ పని చేయటమే, అదే ఆ సంజీవిని పర్వతం తీసుకురావటమో లేకపోతే ఇంకో పని చేయటమో ఏదైతే అది. రాముడు సన్నిధిలో తనుంటే రాముడు తనకి ప్రభువు, ఈయన భక్తుడు. ఎందుకని ప్రభు సన్నిధిలో ఉన్నాడు, భక్తుడు. ఇది విశిష్ట అద్వైత భక్తికి పరాకాష్ట. తను ఒంటరిగా ఉండి ధ్యానం చేస్తున్నాడు, హనుమంతుడు అక్కడ లేడు, ఉన్నది ఒకే ఒకడు రాముడు, రాముడు తప్ప ఏమీ లేదు, అది అద్వైత భక్తికి పరాకాష్ట. ఇట్లా ద్వైత విశిష్ట అద్వైత అద్వైత మూడిటికి పరాకాష్ట. అట్లాంటి స్థితిని సంపూర్ణమైనటువంటి దూతత్వంగా, సంపూర్ణమైనటువంటి ప్రహితత్వానికి రిప్రజెంటేటివ్గా హనుమంతుడిని మనం ఎగ్జాంపుల్గా, హనుమంతుడి తత్వాన్ని వ్యక్తం చేసేదానికే ఈ మంత్రం చెప్పబడ్డదా అన్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూడు తర్వాత ఈ మంత్ర భావాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకున్నప్పుడు, ఓం దూతాయ ప్రహితాయ సర్వదా హితకరాయచ. ఏమిటి, దూతన్నా ప్రహితుడన్నా అందరికీ విశ్వం యొక్క హితాన్ని ముందు కోరటం. అది
ఇంతటితో నేను ఆగిపోకుండా సాయుజ్య స్థితి ప్రధానార్థం ఏకవిలవం శివార్పణం. అంటే అనేక స్థితులు ఏదైతే మనం చెప్పుకున్నామో సాలోక్య, సామీప్య, సారూప్య, సాయిక్య, ఎక్కడా నన్ను ఆపకు స్వామి, ఏది అల్టిమేట్ గోల్ దానికి నన్ను చేర్చు, దానికోసం నా గుణాల్ని రిప్రజెంటేటివ్ అనే ఈ బెల్లుదళాన్ని నీ పాదాలకి సమర్పిస్తున్నాను అన్న భావంతో ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆపుతాను. దీనిలో క్వశ్చన్స్ కానీ ఫర్దర్ ఎలాబరేషన్ ఏదైనా డిస్కషన్ ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.